హాయ్ అండి. ఈరోజు ఇదిగో కోడి లివర్లు ఉంటాయి కదా, అదే రాళ్ళ పండగలు అంటారు కదండి, అవి ఇవి అంటే గట్టిగా ఉంటాయి ముక్కలు, అవి లివర్లు కాదండి. ఇదిగో ఈ కోడి గుండెకాయలు, ఇదిగో కోడి రాళ్ళ పండగలు అండి. ఇవి చాలా బాగుంటుంది, గట్టిగా ఉంటాయి ముక్కలు, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవంటే చాలా ఇష్టం అండి నాకు. ఇదిగో వీడియో పెడదామని తెమ్మన్నాను, మొన్న పెట్టాను కానీ మీకు చూపించలేదు. ఇదిగో ఇలా ఉంటాయండి. మంచిగా దీన్ని ఇప్పుడు కొంచెం మంచిగా 4 సార్లు కడిగానండి. వేడి వాటర్ పోసేసి 4 సార్లు మంచినీళ్ళతో, ఒకసారి వేడి వాటర్తో కడిగేసాను. కడిగేసి గోరెచ్చని నీళ్ళతో ఇలా బాండీలో కొంచెం పొయ్యి మీద బాండీ పెట్టేసి స్టవ్ ముట్టించి కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్లో జీలకర్ర వేసాను. వేసినాక ఈ రాళ్ళ పండుగలు కడిగినవి వేసానండి. కడిగినవి వేసినాక ఇదిగో మంచిగా ఉడుకుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా వండుకోండి. కానీ ఎంత టేస్ట్ ఉండిద్ది అంటే అంత టేస్ట్ ఉండిద్ది. లివర్లు వేసాం అనుకో మెత్తగా అసలు తినబుద్ది కాదు. ఇవి చాలా బాగుంటాయి, మీరు కూడా ఇలా తెప్పించుకొని వండుకోండి. ఇవి పసుపు వేసాను, కొంచెం ఉప్పు వేసాను. మంచిగా ఆ వాటర్ అంతా ఇనికిపోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, ఇదిగో ఈ వాటర్ అంతా ఉందిగా ఫ్రెండ్స్, ఈ వాటర్ అంతా మనం మంచినీళ్ళతో కడిగిన వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ బయటికి రావాలి. ఆయిల్ బయటకు వచ్చిన దాకా ఉడకబెట్టామనుకో చాలా అంటే చాలా బాగుంటాయి. అది ఆయిల్ అంతా వాటర్ అంతా పోయినాక ఆయిల్ బయటకు వచ్చినాక అప్పుడు కారం వేద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా ఆయిల్ బయటకు వచ్చింది అనుకో మంచి సువాసన వచ్చిందండి. వాటర్తో ఉంటే బాగోదు. చూడండి నీ సువాసన వచ్చింది. వాటర్ అంతా ఇనిగిపోయింది దాకుండి మంచిగా వండుకుందాము. ఇలా ఈ రాళ్ళ బండగల కూర, ఇదిగో గుండెకాయలు అండి, కోడి గుండెకాయలు. ఇంకా తీస్తున్నాను కానీ కనపడట్లేదు ఎక్కువ శాతం. ఇదిగో కోడి గుండెకాయలు అండి. ఓకేనా, మీకంటే ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చింది మీరు కూడా ఇలా వండుకొని తిందురు కానీ ఫ్రెండ్స్. ఇలా దీని ప్రాసెస్ ఎలాగో మీకు బాగా నీట్గా చెప్తాను. ఇదిగో చూడండి, నాకు చాలా ఇష్టం ఇవన్నీ. మీరు కూడా ఇలా తెచ్చుకొని తినండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చాలా నిజంగా ఫ్రెండ్స్ చాలా వీడియోలు పెట్టాను ఫ్రెండ్స్. నా ఛానల్ వ్యూస్ ఎక్కువ అయ్యారు కానీ సబ్స్క్రిప్షన్ తక్కువ అయ్యారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఎంతైనా ఏ పనైనా కష్టం చేయండి దాని ప్రతిఫలం ఉండదంటారు. మీరు నా ఫ్రెండ్స్, మీరు నాకు యాక్సెప్ట్ చేస్తారు, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.